వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 77720. వాళ్ళకున్న సామాజిక సమీకరణ దృష్ట్యా తీసుకున్నారు. తర్వాత మాట్లాడిన తర్వాత నా గ్రీవియన్స్ చెప్పిన తర్వాత వాళ్ళు ఒక సమయం అడిగి ఖచ్చితంగా వాళ్ళకు కూడా సమయం ఇచ్చి సమయం తర్వాతనే పార్టీకి వ్యతిరేకంగా చేసే ఆలోచన లేదు. కాకపోతే ఈ గడిచిన 50 నుంచి 60 సంవత్సరాల కాలంలో ఎంత పెద్ద వేదికలైనా అది పార్టీ వేదిక కానీ ప్రభుత్వ వేదిక ఒకటే మాట మాట్లాడాలి. నా జిల్లాకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నాకు పేరుబంధం ఉన్నది. నేను ఈ భూమిలో పుట్టిన కాబట్టి ఈ భూమితో పాటు నాకున్న సంబంధం ప్రజలతో సంబంధం. ఆ సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతవరకు ఏ నాయకుడు మాట్లాడదు అంత పెద్ద వేదిక. ప్రతి వేదిక మీద పార్టీ వేదిక కానివ్వండి, ప్రభుత్వ వేదిక ఒకటే మాట మాట్లాడినండి. నా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరిగింది. మాకు న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే మీరు జిల్లాను దత్తత తీసుకోవాలని, వచ్చిన తర్వాత అభివృద్ధి పదంలో మిగతా జిల్లాలతో సమానంగా తీసుకుపోవాలంటే మాకు కొంత ఎక్కువ సాయం చేసి తీసుకుపోతేనే ఈ జిల్లా మిగతా జిల్లాలతో పాటు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ 5 సంవత్సరాలు మాకు సహకారం సపోర్ట్ చేస్తే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే సమాన స్థాయికి మిగతా జిల్లాతో సమాన స్థాయికి వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. అన్ని వేదికలు చెప్పడం. ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది. ఇంతవరకు ఏ వేదికలు కూడా పెద్ద వేదికల్లో కానీ అసెంబ్లీలు కానివ్వండి ఎక్కడైనా కానీ ఏ వేదికలలో నేను నా గురించో ఇంతవరకు మాట్లాడిన పెద్ద పెద్ద నాయకులు చాలామంది వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఎన్నడూ కూడా నా గురించి మాట్లాడింది ఇక్కడ ఉన్న జిల్లాకు ఒక అనుబంధం, పుట్టిన ప్రాంతం, పెరిగిన ప్రాంతం, ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నాను. ఎప్పుడు ఇది మాట్లాడుతున్నాను. ఈ మిగిలిన విషయానికి వస్తే ఇక్కడికున్న ప్రజలతోటి నాది విడదీయరాని బంధం. ఆ బంధాన్ని నిర్వహణ చేసిన విడదీయరు. రెండవది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు అధికారం ఉన్నా లేకున్నా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా కేసులు పెట్టినా జైల్లోకి పంపినా వాళ్లకు ఆర్థిక ఇబ్బందులు ఎన్ని చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మకం నా మీద గౌరవంతో, నమ్మకంతో, ఒక ప్రేమతో, ఒక అభిమానంతో ఒక కుటుంబ సభ్యులుగా భావించి వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఆదిలాబాద్ జిల్లా 100% సహకరించింది. ఎప్పుడెప్పుడైతే టీడీపీ ఆవిర్భావం తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఈ జిల్లా ఆ తోడు మొదలైతే తీసుకున్నాడు ఏ తోడు మొదలైతే 2 మొదటి అక్షరాలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి స్థానాలు వచ్చినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. అందుకనే చెప్తున్నాం, మొదటి నుంచి చెప్పుకుంటారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే వాళ్ళ దేవుడినైనా తక్కువ, ఇంకేదైనా తక్కువ. వాళ్ళు చేసిన త్యాగం ఎన్ని రకాల టీఆర్ఎస్ రాష్ట్ర పాలనలో వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా కూడా ఒకటే పార్టీ జెండా పట్టుకుని పార్టీ కోసం ఒక నమ్మకంతో, ఒక ధైర్యంతో కష్టపడి పనిచేసింది. ఎప్పుడు మాట్లాడిన ఏ వేదికలు సీఎల్పీలో కానీ ఎక్కడ మాట్లాడిన కార్యకర్తల గురించి మాట్లాడారు. ఇప్పటి వరకు నేను మాట్లాడిన ప్రతి సందర్భంలో ఒకటే మాట్లాడుతాను. నేను రాజకీయాలకు వచ్చిన 25 సంవత్సరాలు ఇంతవరకు ఈ ఉమ్మడి జిల్లాలో ఈ పార్టీలో ఆ పార్టీలో ఏ పార్టీలో కానీ ఏ నాయకుడు కూడా వేదికలలో కానివ్వండి, ప్రభుత్వ వేదికలు కానీ పార్టీ వేదికల్లో కానీ
వాళ్ళ గురించి మాట్లాడుకున్నాను, వాళ్ళ గురించి చేసుకున్నాను. నేను నా గురించి మాట్లాడలేదు. నేను మాట్లాడిన ప్రతిసారి ప్రాంతం గురించి మాట్లాడినా, కార్యకర్తల గురించి మాట్లాడినా, నాయకుల గురించి మాట్లాడతాను. ఖచ్చితంగా ఈరోజు కూడా వాళ్ళకి అధిష్టానం వర్గం సరే వాళ్ళకు నౌకీలతోటి సోషల్ జస్టిస్ సోషలిజమని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అధిష్టానానికి నిర్ణయం తీసుకున్నా కూడా నేను చెప్పడం జరిగింది. ఇప్పటికే చాలా అన్యాయం జరిగింది, ఇంకా అన్యాయం జరుగుతుంది. దానికి వాళ్ళు కూడా కొంచెం సమయం అడిగింది. ఆ సమయం తప్పకుండా వారం కావచ్చు, 2 వారం కావచ్చు, మ్యాక్సిమం ఇస్తా అని చెప్పడం. ఆ సమయం దాకా మా కార్యకర్తలు ఎవరు కూడా మిలిటరీ వాళ్ళకన్నా డిసిప్లిన్ చేశారు. నేను ఒక మాట నేను చెప్పిన తర్వాత ఇక్కడ ఏ రకమైన కనీసం సోషల్ మీడియాలో మామూలు చాలామంది అంటే ఆ విషయానికి వస్తే ఈ రాష్ట్రం అందరికన్నా కూడా మా మంత్రులు నియోజకవర్గం కానీ లేకపోతే ఇబ్బందులు అవుతుంది. మా కార్యకర్తలే ధైర్యవంతులు, మా కార్యకర్తలే ఏదైనా చేసే శక్తి ఉంది. అయినా కూడా ఒక మాట చెప్పిన తర్వాత ఎవరు కూడా ఏ రకమైన శాసన చేయడం అందరూ ఒక మాట మండించి గౌరవించి ఏ రకంగా ఇంట్రెస్ట్ నాయకులు కార్యకర్తలు చెప్తున్నారు. వాళ్ళందరూ నాకు అనిపిస్తున్నారు. ఒక కుటుంబ పెద్దగా ఒక మాట చెప్పిన తర్వాత మాట కట్టుకోండి. వాళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో కూడా సమాధానం కోరుకుంటున్నారు. అందుకు వాళ్ళందరికీ నాకు అనిపించిన వాళ్ళని వాళ్ళ చేతులకి నమస్కారం చెప్తున్నాను. ఇక్కడ మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించిన నేనే ఎమ్మెల్యే. నాకు ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి అధికారం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి మాకు బాస్. ముఖ్యమంత్రి తర్వాత నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఏ నిర్ణయం తీసుకుని కూడా ముఖ్యమంత్రి గారు సహకరిస్తారు. దీనికి ఈరోజు మంత్రి వచ్చిన వాళ్ళకి సంతోషం. కానీ నియోజకవర్గానికి సంబంధించిన ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారే నిర్ణయం తీసుకుని తర్వాత కాన్స్టిట్యూషన్ ఈ మిగిలింది ఇప్పుడు వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చిందని చెప్పి కొందరు వ్యక్తులు అటు ఇటు చూస్తాను. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మంచిర్యాల నియోజకవర్గం నేను చెప్పింది నచ్చితే నేను అనుకునేది నచ్చింది. మంచిర్యాల నియోజకవర్గం పోటీ చేస్తున్న టికెట్ నేనే ఎత్తుకోవాలి. ఇక్కడ పనులు కూడా ఇంకో చేయాలి. ఇక్కడ పనులు ఏమైనా చేస్తే నాకు సాధన చేస్తే లేకపోతే తప్పైందని ప్రజలు కూడా కూడా తప్పితే నేను నా దగ్గర ప్రజలు ఇంకో లక్ష ప్రాంతం పనిచేస్తాను. ఇది స్పష్టంగా చెప్తాను. ఏ రకమైన కాంప్రమైజ్ ఏ రకమైన ఏ ఒత్తిడికి లేదు. ఇక నాయకులు కార్యకర్తలు వారు నిర్ణయం తీసుకోవాలి. ఏం చేస్తారు నాయకులు పదవుల కోసం ఇంట్లో పడతారు. ఏది లేనినాడు ఓడిపోయినాడు జిల్లా దిక్కు లేనినాడు పడతలేదు. లక్షల మంది కార్యకర్తలు లక్షల మంది ప్రజలు పడుతున్నారు. ఇవాళ దీంతో జరిగేది ఈ ఒక్క దాంతో జరిగేది ఖచ్చితంగా ఇద్దరు ఒక సామెత చెప్తుంది, భగవంతు అక్కడ చేరేమో రంజన్ తప్పకుండా జరుగుతుంది. అది ఎక్కడ ఉందో పడుతుంది. దీని ద్వారా పార్టీకి విన్నవించేది మీ మాటను మన్నించి మేము ఏదైతే చెప్పిన దాన్ని మన్నించి తప్పకుండా మా సైడ్కి చేరకపోయినా దాన్ని పెట్టమని సరే వాళ్ళు నిర్ణయం వారం తీసుకుంటారు. దాని తర్వాత అక్కడ తప్పితే ఏ నిర్ణయం కూడా నా సొంత నిర్ణయం ఉండదు. ఏ నిర్ణయానికి అందరం ముఖ్యంగా అక్కడ నేను తీసుకున్నా ఏం చేసినా ఇక్కడ మాట్లాడుతున్నాను. ఒకటే చెప్పండి అచ్చనాకి ఏం చేయకుండా అచ్చనకి మాట్లాడుతుంది. ఇలా వాళ్ళ సమస్యలను మాట్లాడుతుంది. ఇక్కడ మాట్లాడేదే మాట్లాడతారు. ఏ నిర్ణయం తీసుకుని అందరినీ కూర్చోబెట్టి నిర్ణయం వస్తే ఏ రకమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.